2000 ఇళ్లకు నీళ్ళొచ్చి అన్నమో రామచంద్ర అని ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ నీట మునిగినటువంటి ఇండ్లకు ఏదైతే సురక్షిత ప్రాంతాలకు తరలిచ్చి వాళ్ళకు 2000 ఇండ్లను ప్రభుత్వమే కట్టించవలసిందిగా మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. అదేవిధంగా 6 మనుషులు చనిపోయారు, వాళ్ళకు కూడా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. మోరంచెపల్లెలో 18 మంది చిరు వ్యాపారులు ఉన్నారు. ఆ చిరు వ్యాపారులకు కనీసం రుణ సౌకర్యమైన కల్పించే విధంగా ప్రభుత్వము చొరవ చూపాలి. అదేవిధంగా మరి అప్పుడున్నటువంటి ప్రభుత్వం 1 రూపాయి కూడా అందియలేదు. మరి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు వచ్చి ఏదో సాయం జరుగుతుంది అనుకున్నా కూడా కేంద్రం నుంచి కూడా 1 రూపాయి మోరంచెపల్లె వరద బాధితులకు అందివ్వలేదు. మేము మొన్న ముఖ్యమంత్రి గారికి చెప్తే గేదెలు మనిషికో గేదె కొనియడం జరుగుతుంది కనుక నీట మునిగినటువంటి విపత్తు కింద నష్టము జరిగినటువంటి రోడ్ల నిర్మాణం కానీ కుంటల నిర్మాణం కానీ నీట మునిగినటువంటి ఇండ్లు కానీ తక్షణమే మంజూరు చేసి వరద బాధితులను ఆదుకోవాల్సిందిగా మీ ద్వారా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి మరి రైతులందరూ కూడా నష్టపోతున్నారు. దయచేసి తక్షణమే అధికారులకు తగు ఆదేశాలు ప్రభుత్వం ద్వారా ఇప్పించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం.